అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసెంబ్లీలో చిరంజీవి బాలకృష్ణ వివాదంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారాయన. మొన్న తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని భావిస్తున్నానని అన్నారు కామినేని. సినిమా వాళ్లను పిలిచి జగన్ అవమానించారంటూ 2 రోజుల క్రితం కామినేని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగొచ్చారని అన్నారు. వెంటనే కలగజేసుకున్న బాలకృష్ణ కామినేని వ్యాఖ్యలను తప్పుపట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధమన్నారు. అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. మొన్న సభలో నేను అసెంబ్లీలో చిరంజీవి బాలకృష్ణ వివాదంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, యాక్చువల్గా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చివరి అంటే 3 గంటలకి స్వల్పకాలిక చర్చ జరిగే ముందు శాంతి పద్ధతుల మీద సమాధానంగా ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కొంతమంది సినీ ప్రముఖులు కలవటం, ఆ సినీ ప్రముఖులు కలిసినప్పుడు జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి ప్రధానంగా వివరించడం జరిగింది. అందులో చిరంజీవి లీడ్ తీసుకున్నారు. చిరంజీవి గట్టిగా అడగటం వల్లే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. దాన్ని బాలకృష్ణ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికీ స్టిల్ ఆ వ్యాఖ్యల మీద రకరకాలుగా దుమారం చెలరేగుతోంది. తీవ్ర చర్చనీయాంశంగా మారే బాలకృష్ణ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే కామినేని మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. చిరంజీవి దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం, రకరకాలుగా చర్చ జరగటం, చిరంజీవి మీద బాలకృష్ణ ఈ రకంగా ఎలా మాట్లాడతారని చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించి కూడా ప్రధానంగా నిరసనలు వ్యక్తం చేయడం, త్వరలోనే వాళ్ళు కూడా కార్యాచరణ పిలుపునివ్వటం, ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ముగిసింది. క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ ప్రారంభమైంది. అప్పటి వరకు క్వశ్చన్ అవర్ చూసిన స్పీకర్ అయ్యన్ పాత్రుడు కూడా లేచి వెళ్లారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చైర్లోకి వచ్చిన వెంటనే కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి టైం తీసుకుని ఒక విషయం మాట్లాడాలని చెప్పారు. ఆయనకు మైక్ ఇచ్చిన తర్వాత ఆయన ఇదే వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటంటే, నేను మొన్న మాట్లాడిన మాటలు, మొన్న సభలో ప్రస్తావించిన అంశాలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిసింది. దయచేసి నా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని కోరారు. దానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పీకర్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అంటే ఓవరాల్గా ఈ జరిగిన ఎపిసోడ్ ప్రకారం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఎలా ఉంటుందని ఆయన మొదలుపెట్టి, ఆయన ప్రసంగమే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఎలా ఉంటుందని మొదలుపెట్టి సినీ ప్రముఖులతో భేటీకి సంబంధించి యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు జరిగిన శాంతి భద్రతల సమీక్షలో ఆ సినిమా మీటింగ్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆయన జగన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందని చెప్పి చిరంజీవి గురించి, మహేష్ బాబు గురించి, ఇంకా రకరకాలుగా సభలో లేని వారు అందరి గురించి ప్రస్తావించారు. దానికి బాలకృష్ణ కూడా చాలా సీరియస్గానే కామినేనితో మాట్లాడిన పరిస్థితి. బాలకృష్ణ చాలా సీరియస్గా చిరంజీవి గట్టిగా మాట్లాడారనేది అసత్యం, మీరు సభలో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారని బాలకృష్ణ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ రోజు కామినేని శ్రీనివాస్ సీఎంస్ మీద ప్రధానంగా మాట్లాడారు కాబట్టి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి కూడా ఆయన అరెస్టు జరిగిన సమయంలో ఆయన తీరును కూడా వివరించి ఒక పదం కూడా వాడారు. మరి మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డుల నుంచి తొలగించమన్నారు కాబట్టి స్పీకర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ మాటలు రికార్డు నుంచి తొలగిస్తారు. బాలకృష్ణ కూడా ఆయన మీద కొంత సీరియస్గా మాట్లాడారు. అప్పుడు జరిగినంతా అసత్యాలని చెప్పారు కాబట్టి మరి బాలకృష్ణ కూడా దీని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి. చివరి రోజు మధ్యాహ్నం సూపర్ 6 మీద చర్చ తర్వాత పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి ఆలోపేమైనా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి గత 2 రోజులుగా జరుగుతున్న చర్చలకు ప్రస్తుతం కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డును తొలగించారని చెప్పారు కాబట్టి, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కామినేని శ్రీనివాస్ అయినా
బాలకృష్ణ అయినా చాలా అనుచిత వ్యాఖ్యలు. బాలకృష్ణ కూడా అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, లేకపోతే మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి మీద కావచ్చు, ప్రస్తుతం ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా అసెంబ్లీలో మాట్లాడకూడని భాష, మాట్లాడకూడని పదాలు వాడారు. కాబట్టి మరి బాలకృష్ణ కూడా ఈ కామెంట్స్ మీద ఎలాంటి స్పష్టత ఇస్తారు? కామినేని శ్రీనివాస్ చర్చకు కారణం కామినేని శ్రీనివాస్ కాబట్టి చిరంజీవి మీద ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డుల నుంచి తొలగించాలని చెప్పారు. కొద్దిసేపట్లో మళ్ళీ స్పీకర్ చైర్లోకి వచ్చిన తర్వాత కామినేని మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకుని ఆయన రికార్డుల నుంచి తొలగించమన్నారు. కాబట్టి సభ నిర్ణయం ప్రకారం స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మొత్తానికి చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ గత 2 రోజులుగా ఈ బాలకృష్ణ చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతోంది. రకరకాల విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ స్పందించారు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేసినందుకు వాళ్ళు స్పందించారు. ఈ ఎపిసోడ్ 2 రోజులుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతం కామినేని కొంత దీనికి ఒక కామా పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి కామినేని శ్రీనివాస్ రికార్డుల నుంచి తొలగించమన్నారని సభలోనే లేచి నిలబడి అడిగారు. కాబట్టి దాని మీద హౌస్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.